26వ తారీఖు నుండి మనకు 4వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా నేను శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా మనకు కుంభరాశి వారు, మీన, మేషరాశి వారు వీటికి ముగ్గురికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అనేది కూడా ధనుసు రాశి వారికి, అష్టమ శని అనేది కూడా సింహరాశి వారికి జరుగుతుంది. మరి ఇది జరిగేటువంటి మాసం ఏంటంటే ఇది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసానికి అధిపతి ఎవరండి? రాహువు. ఆ రాహువు ఇప్పుడు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో కనుక మీకు శని హోమం జరిపించుకున్నట్టయితే చాలా వరకు మంచి మేలు జరుగుతుందండి. ఒక విధంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు, రుణబాధలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవస్థ బలపడిపోతుంది. వ్యాపారాలలో దీర్ఘకాలికంగా నష్టాలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ నష్టాలు మఠమయం అవుతాయి. ఎందుకంటే శని ప్రభావం ఉంటే మీకు తెలుసు కదా, శని ప్రభావం ఉన్నప్పుడు మనకు చాలా వరకు నష్టాలే జరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడడం, వ్యాపారంలో నష్టపోవడం, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఒకటి శనిని మనం ప్రాధేయపడాలి, తనకి సపర్యలు చేయాలి. ఒకసారైనా శని హోమం జరిపించుకోవాలి. రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి, ఈ ఆషాఢ మాసానికి అధిపతి రాహువే కాబట్టి తప్పకుండా మీకు శని హోమం జరిపించుకుంటే మీకున్నటువంటి కష్టాలు అనేది తీరిపోతాయి. దానికి నేను హామీ ఇస్తున్నానండి. మీరు శని హోమం జరిపించుకోవాలంటే మన ఆఫీసు నంబర్లకు కాల్ చేసి మీరు నేరుగా మీ పేరు, గోత్రనామాలు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ శని హోమం ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులలో జరిపి అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా మీకు హోమం అనేది కూడా చేయించి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు అందజేయడం పడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరు పేరున సద్వినియోగం చేసుకోండి.